2.5 గంటల పాటుగా విచారణ జరిగింది. దీని గురించి మనం చెప్పాలి. ఇప్పటిదాకా ఒక ఎపిసోడ్ జరిగింది. ఇప్పుడు 2.5 గంటల పాటుగా బండి భగీరథను 9 గంటల 5 నిమిషాలకు పేట్ బషీరాబాద్ పిఎస్కి చేరుకున్నటువంటి బండి భగీరథని తర్వాత 5 నిమిషాల తర్వాత డీజీపీ రితిరాజ్ మరియు ఇంకొక కొంతమంది పోలీస్ ఆఫీసుల ఆధ్వర్యంలో 2.5 గంటల పాటుగా అతను విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఆయన కూడా నేరం ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని తర్వాతనే పోలీసులు కంప్లీట్గా అతన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి శనివారం రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి బండి భగీరథను విచారణ పరీక్ష అధికారి రితిరాజ్ బృందం 2.5 గంటల పాటు విచారించారు. ఈ కేసు బాధితులు ఎంతకాలంగా పరిచయం, ఎలా పరిచయం, మీ మధ్య ఎలాంటి స్నేహం ఉంది, బాధితురాలపై అత్యాచారానికి పాల్పడ్డారా, ఆమె మైనర్ అని తెలియదా, ఘటనా స్థలంలో అసలేం జరిగింది, బాధితురాలు సమర్పించిన ఆధారాలకు మీ సమాధానం ఏంటి, కేసు నమోదైన విషయం తెలిసిన తర్వాత చట్టానికి దొరకకుండా ఎందుకు తప్పించుకున్నారు అంటూ పోలీసులు భగీరథపై ప్రశ్నవర్షం కురిపించి సమాధానాలు రాబట్టడంతో పాటు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. డీజీపీ రితిరాజ్ వెంట ఎస్ఓటీ డీజీపీ శోభన్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఇతర పోలీస్ బృందం ఉన్నారు. కాగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్ జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి అయితే భగీరథ న్యాయపోరాటం చేస్తున్నానని అతని తరపు న్యాయవాది కర్ణసాగర్ అన్నారు. అతను ఎలాంటి తప్పు చేయాలన్నారు. తామే భగీరథను ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని, వారు పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారని తెలిపారు. పూర్తి విచారణకు సహకరిస్తామన్నారు. త్వరలోనే బెయిల్ పిటిషన్ వేస్తామని, భగీరథను నిర్దోషిగా బయటకు తీసుకొస్తామని చెప్పారంటూ చూస్తున్నాం. సో ఇది జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒకసారి ప్రెస్ నోట్లో ఏముందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్రెస్ నోట్ సంబంధించినటువంటి విషయం. సో ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ప్రెస్ నోట్ ఇన్ క్రైమ్ నెంబర్ 684/2026 అండర్ సెక్షన్ 64 to 74, 75 BNS and section 51 read with 6 of Act 2012 of పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ పిఎస్లో నమోదైన కేసు సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఇది. సో బేస్డ్ ఆన్ ద కంప్లైంట్, జూమ్ చేసుకో, బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ బై ద విక్టిమ్ గర్ల్, ఏ కేస్ వాజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ బండి సాయి భగీరథ్ alias భగీరథ్ ఇన్ పేట్ బషీరాబాద్ పిఎస్ ఆఫ్ సైబరాబాద్ కమిషనరేట్ ఆన్ May 8th, 2026. During the course of investigation, the statement of the victim and other witnesses were examined by the IO. Based on the statement of the victim girl, the section of law was altered and section 64 to BNS section 51 read with 6 of Act were added. Srimati Ritiraj DCP Kukatpalli was directed to supervise the investigation. The IO also got the statement of the victim recorded under section 183 BNS by the magistrate. Efforts were made for the apprehension of the accused and various teams were sent to Karimnagar, Delhi and other places. The teams also searched for the accused in various other places where he frequented, including those houses belonging to his acquaintance. A lookout circular was also issued by the IO. So on reliable information that the accused was moving near police academy, Bandi was organized today. Based on reliable information, the SOT team of Cyberabad apprehended the accused Bhagirath near Tech Park, Manchirevula under Narsing PS limits of Cyberabad and took him to custody at 8:15 PM on 16th May 2026 and shifted him to పేట్ బషీరాబాద్ పిఎస్. సో చాలా స్పష్టంగా ఆయన అరెస్ట్కి ముందు ఏం జరిగింది, ఎప్పుడు అరెస్ట్ అయ్యిండు, ఏంది ఆ కేసు పూర్వాపరాలు అనేది బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఇదంతా పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్లో ఆయన విచారణకు హాజరు కాకముందు జరిగినటువంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ యొక్క మైనర్ గర్ల్ వాళ్ళ యొక్క తల్లి యొక్క స్టేట్మెంట్తో పాటు మేజిస్ట్రేట్ ముందు ఏం జరిగింది ఏంటి అనేది, అంటే ఏం ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేది చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. 8th May 2026 నుంచి కూడా నిన్న దాదాపు సాయంత్రం వరకు కూడా ఆయన అరెస్ట్ అయ్యి 8:50 వరకు కూడా ఈ యొక్క దాదాపు 4 పేర్లలో ఉండడం జరిగింది. సో 9:05కి పేట్ బషీరాబాద్ పిఎస్కు వెళ్ళిన తర్వాత అక్కడ 2.5 గంటల పాటు విచారణ జరిగింది. ఆ విచారణలో ఎవరు మన బండి సాయి భగీరథ్ ఏం మాట్లాడిండు ఏంటిది ఒకసారి మనం చూద్దాం. The accused was produced before the IO who examined him in the presence of punch witnesses in the police station. సో అక్కడ విట్నెసెస్ ఎవరుతున్నారో వాళ్ళ ముందు ఆయనను విచారించినట్టుగా తెలుస్తుంది. The accused admitted to have committed the said offense. అర్థమైంది కదా. Hence
ద అక్యూజ్డ్ అడ్మిటెడ్ టు హ్యావ్ కమిటెడ్ ద సేడ్ అఫెన్స్. ఆయన కమిట్ అయ్యిండు అనేది చాలా స్పష్టంగా ఇందులో ప్రెస్ స్టేట్లో ఉండడం జరిగింది. హెన్స్ ద ఐఓ అరెస్టెడ్ హిమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్. ద అక్యూజ్డ్ భగీరథ్ వాజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మేజిస్ట్రేట్ హూ రిమాండెడ్ హిమ్ టు జ్యుడిషియల్ కస్టడీ అంటూ చాలా స్పష్టంగా విచారణలో దాదాపు 2.5 గంటల పాటు జరిగినటువంటి విచారణలో ఆయన చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రెస్ స్టేట్లో చాలా విషయాలు కూడా ఉన్నాయి. సో మరి చూద్దాం మరి ఇది ఎంతవరకు ఈ ట్రయల్ అంటే ఇప్పుడు దాదాపు ఈరోజు మొదటి రోజు కాబట్టి నాకు తెలిసి 10 రోజుల 15 రోజుల నెల రోజుల అడ్వకేట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి మేబీ 1 మంత్ లోపలనే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అసలు ఛార్జ్ షీట్ వేయడం కానీ తర్వాత ఇంకా ట్రయల్స్ జరగడం కానీ ఇదంతా కూడా దాదాపు 5 సంవత్సరాల 8 సంవత్సరాల ఉండేటువంటి అవకాశం అయితే ఉంది.